అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ ఫినాన్షియల్గా కానీ రేపు సినిమా రిలీజ్ అయ్యే టైం కానీ ఇదంతా ఇప్పుడు బడ్జెట్లు అంతా ఎలా మేనేజ్ చేస్తున్నాం, అసలు డబ్బులు ఉన్నాయా లేవా, అసలు మహేష్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఒక కూలి పనికి వెళ్ళేవాడు పొద్దున్న కూలి పనికి వెళ్తాడు. కూలి పనికి వెళ్ళి పొద్దునంతా పని చేసి సాయంత్రం వచ్చి ఒక 1/2 కిలో రైసు, ఓ 2 పచ్చడి ప్యాకెట్లు, ఓ పెరుగు ప్యాకెట్ కొనుక్కొని అన్నం పెట్టుకొని తిని పండుకుంటాడు. నాకు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఏదైనా ఛాన్స్ వచ్చిందంటే వెళ్ళాలి, ఒక 10 రోజులు షూట్ చేసుకోవాలి, ఆ డబ్బులు వచ్చిందంటే అది తీసుకొని వచ్చి సినిమాకి పెట్టుకోవాలి, ఇదే ఉంది. అది మరి ఇప్పుడు ఆ పని లేదు కదా అంటున్నా. ఉంది, ఆ పని ఏం లేదు. చిన్న సినిమాలు హ్యాపీగా చేసుకుంటాను నేను. నీకు పెద్ద సినిమాలో కనపడట్లేదు కానీ చిన్న సినిమాలలో మంచి పేమెంట్లు ఇస్తారు, హ్యాపీగా ఉంటుంది. చిన్న సినిమాల్లో నీకు భయంకరమైన పేమెంట్. పెద్ద సినిమాల్లో ఉన్నా మనం డిమాండ్ చేయలేము. సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మీరు ఎంత ఇస్తారు చెప్పండి సార్, ఇంత అయితే ఇస్తామమ్మా, సరే ఓకే సార్. చిన్న సినిమాలు ఏంటంటే మనం డిమాండ్ చేయొచ్చు, లేదంటే ఇంత ఇస్తేనే వస్తా అంటే సార్ నా కోసం రండి సార్ అని చెప్పి పిలుస్తారు. సో అదే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ పుష్ప సినిమా డేట్స్ వల్ల ఓకే చేయలేదు కదా? డేట్స్ కాదు ప్రాబ్లం, ఏంటంటే అసలు పిలిచారు, చెప్పారు, అయిపోయింది. నా తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్లు కూడా ఉన్నాయి, అందరిని అనుకున్నారు. లాస్ట్కి ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్దామని చెప్పి కొత్త వాళ్ళతో పోయారు, అంతే అంతే అనిపిస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ సేమ్ మనోళ్ళలాగా 4-5 సినిమాలు హీరోగా చేయొచ్చు అని. ఏమో అది చేయలేదు కాబట్టి నేను సినిమా తీసుకున్నానేమో, పెళ్లి చేసుకున్నానేమో, ఏమో చేస్తుంటే అనుకుంటే డ్రీమ్ సినిమా హీరోగా చేయడము, డైరెక్షన్ చేయడము ఈజీ అయిపోయేది కదా. వస్తుంది. ఇప్పుడు అంత పుష్ప సినిమాలో కనుక నేను ఉండింటే అసలు ఈ చేసేవాడిని కాదు ఇవన్నీ. ఆ మార్కెట్ పెట్టుకొని ఫస్ట్ అన్ని సినిమాలు ఓకే చేసుకుని ఒక 5 ఏళ్ళు వచ్చిందంతా దోచి పెట్టేసుకుందాం పక్కన అనుకునింది. ఏం లేదు, నీకు ఆకలి అయినప్పుడే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒకటి చేయాలి మనము అని. అట్లా పుష్ప 2లో మళ్ళీ ఏం ట్రై చేయలేదు? ఏం ట్రై చేయలేదు, ఛాన్సెస్ కోసం ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం పిలిచారు వాళ్ళే, సో మళ్ళీ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళే పిలుస్తారులే అనుకున్నా. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏదన్నా ఉన్నా కానీ ఎప్పుడన్నా కనపడినప్పుడు చెప్పేవాడిని, అన్న ఏమన్నా ఉంటుంది పిలవండి అన్న అంటే సరే రా అంటారు. తర్వాత వాళ్ళు ఏం పిలవలే. అది అంటే నాకు ఒకటి ఉంది దరిద్రం, ఏంటంటే పిలిస్తే మంచి క్యారెక్టర్ పిలుస్తారు, లేదనుకో అసలు క్యారెక్టర్ ఇయ్యరు. ఏంట్రా అంటే ఆ చిన్న క్యారెక్టర్ ఇచ్చి నేను అవమానించలేము రా అంటారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్న, ఏదో ఒకటి ఇవ్వండి అంటారు. నేను చిన్న క్యారెక్టర్లు రాక, పెద్ద క్యారెక్టర్లు రాక, అదే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు. సో ఈ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి బ్రో? అంటే చాలా మందికి ఉండింది, ఆల్రెడీ ప్రో అవుతూ వస్తున్నది, వీళ్ళని సినిమాల్లో చూడట్లేదు. ఇప్పుడు 150 మంది దాకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళు ఎవరు తర్వాత కనిపించకుండా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ బజ్ తర్వాత పోతుంది. మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడున్నారు వీళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో ఇదంతా నమ్ముతావా బ్రో? బిగ్ బాస్ వల్ల మన పర్సనాలిటీ అంతా బయటపడిపోయి జనాలకు ఒక ఇంట్రెస్ట్ పోతుంది అంటే నీకు హిందీ బిగ్ బాస్ నుంచి వచ్చి హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, తమిళ బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు రాల్సిప్లేని సాంగ్స్ పడతా అందరికీ తెలుసు, కానీ తెలుగు బిగ్ బాస్ వల్లే కదా మనోడికి అంత పేరు వచ్చింది బయట కూడా. కానీ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కానీ శ్రీముఖి కానీ యాంకరింగ్ చేసుకుంటుంది, కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్ నుంచి వచ్చినోడు సినిమా హీరో అయిపోవాలి, ఇప్పుడు యాక్టర్గా ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే అతను హీరో అయిపోవాలి. ఈ చేంజ్ వల్ల ఏమన్నా మైనస్ అయిపోతుంది అందరికి? ఏం మైనస్ కాదు. దో నీకు టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు, టాలెంట్ లేకుంటే నిలబడవు, అంతే ఇక్కడ. కాకపోతే ఏంటంటే నీకు ఇది జనాల రీచ్ పెరుగుతుంది, జనాల రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక సినిమా నిజంగానే బాగుంది అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు వెళ్తావు కదా దాంట్లో. ఇప్పుడు మలయాళం సినిమాలు మన వాళ్ళు చూస్తాను రాలి, మలయాళం సినిమాలు మన ప్రేమల సినిమా వచ్చింది, మంజుమల్ బాయ్స్ వచ్చింది, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, హీరోల పేర్లు తెలియదు, హీరోయిన్ల పేర్లు తెలియదు, డైరెక్టర్ పేర్లు తెలియదు, ఎవరిది తెలియదు. సినిమా బాగుంది అని అంటే వాళ్ళు సినిమా బాగుందని చెప్పగానే వెళ్ళిపోతారు కదా. ఇదే అంతే, నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఇప్పుడు నేనే చెప్తాను, నేను యూట్యూబ్లో దగ్గర ఒక 400-500 వీడియోలు చేసింటా. కొన్ని హిట్ అయినట్టున్నాయి, కొన్ని ఫట్ అయినట్టున్నాయి. ఇప్పుడు హిట్ అయిన దానికి నేను తోపు అని చెప్పుకొని ఫట్ అయిన దానికి జనాలు చూడట్లేదు అది ఇది ఎట్లా చెప్తాం? కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తాడు అంతే. అంటే రీచ్ వస్తుంది ఓకే, కానీ మహేష్ వెట్టకి అప్పుడు ఎంత రీచ్ ఉందో ఇప్పుడు రీచ్ అలాగే ఉంది కదా, ఏం మార్పు వచ్చింది? ఏమో నన్ను ఇట్లా చూడాలనుకుంటారేమో, అది కదా. ఇట్లా అంటే ఎట్లా అంటే అప్పుడు ఎంత రీచ్ ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది. అవును, అంటే నేను తీసుకోలేదు ఏంటి అని. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి బాగా, ఆ సినిమాలు చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి కదా, అదే ఫ్లో కంటిన్యూ చేస్తాను ఒక ఫ్లోలో. బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత సింపుల్గా ఏంటంటే ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి 10 మంది లిస్ట్ తీసుకుంటే 8వ 9వ నాది ఉండేది. ఓకే. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత
ఆ లిస్ట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే సార్ రీసెంట్గా ఇట్లా టీవీ షోకి వెళ్ళి వచ్చాడు సార్, ఈయన కొంచెం రీచ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం బజ్లో ఉన్నాడు, ట్రెండింగ్లో ఉన్నాడు, ఓకే అని చెప్పేసి ఆ 8వ ప్లేసు 2వ ప్లేస్కి 1వ ప్లేస్కి వెళ్ళింది. అంతకుముందు నాకు ఒక 10 రూపాయలు పేమెంట్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 50 రూపాయలు వేయడం స్టార్ట్ చేసినారు. అంతే, నీకు ఎదుగుదల వచ్చిందా లేదా అంతే. కానీ ఎక్కడ ఫస్ట్ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ మీ అందరికీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, 1 year వరకు స్టార్ మాలో ఈవెంట్స్ ఏమున్నా కూడా వెళ్ళాలని. కానీ ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? నేనా ఎందుకు కాలేదు, చాలా అయినా ఓటీటీ తర్వాత. ఓటీటీ తర్వాత ఏంటంటే ఓటీటీలో కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని పిలుచుకున్నారు, మౌన విలువలే అంతే. అదే నా రీజన్ ఏమన్నా ఎలిమినేషన్ అయిపోయింది అని హట్ అయ్యి నేను రాను. నాకు ఫస్ట్ ఏంటంటే ఈ ఎక్కువ మాట్లాడేది రా. సినిమాలలో ఏంటంటే ఒక సీన్ ఇస్తారు కాబట్టి ఆ సీన్ డెవలప్ చేసి ఏదో కామెడీ చేసుకుంటాం. టీవీ షోస్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కంటెంట్ ఇచ్చేది రాదు. వీడికి డబ్బులు ఇచ్చి వేస్ట్ రైడ్ కంటెంట్ ఇవ్వడం అంటారు, అందుకు తక్కువ పిలిచారు నన్ను అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎవరితో టచ్లో ఉన్నవారు ఇప్పటికీ స్టిల్ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నావు? ఎవరు ర్యాప్ ఏం లేదు, ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడడమే అంతే. రెగ్యులర్ కలుసుకోవడానికి ఫోన్లు ఏం లేవు? నేను అసలు ఈ పార్టీ ఫ్రీగా ఏమి ఉండదు. 8:30 9 ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతా, పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళిపోతా అంతే. ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారు బ్రో హైదరాబాద్? లేదు, మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు, నేను మా వైఫ్ ఇక్కడ పుప్పాలు కూడా, మా చెల్లి మా బావ నిజాంపేట. ఇల్లు ఏమన్నా ఇంకా కొనుక్కున్నావు? ఇంకా కొనలేదు. ఇంటికి డబ్బులు కట్టా, ఒక 40% పేమెంట్ చేసిన, 60% ఉంది. ఆ 60% తెచ్చి సినిమా పెట్టా. ఇప్పుడు ఇదంతా అయిపోతే అవుతుంది, లేదంటే కొంచెం నిదానంగా అవుతుంది. నిదానంగా అంతే. ఎక్కడ హైదరాబాద్లో తీసుకున్నావు? హైదరాబాద్లోనే. ఇంకేంటంటే ఒకప్పుడు ఫన్ బకెట్ ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మహేష్కి, ఇప్పుడు మహేష్కి ఏం సంపాదించుకున్నాడు ఈ జర్నీ మొత్తంలో? డబ్బులు బాగా సంపాదించుకున్నా. ఇంకోటి ఏంటంటే స్ట్రగ్లింగ్ అనేది లేదు, ఏదో ఒకటి చేసి బతుకుతున్నా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే నా లైఫ్లోనే పెద్ద రిస్క్ తీసుకున్నా, ప్రొడ్యూసర్గా, హీరోగా, అసలు మొత్తం అన్ని రకాలుగా ఇంకా నేనే దిగిపోయి ఒక పెద్ద రిస్క్ అయితే తీసుకున్నా. ఈ రిస్క్ నాకు ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీ. అంటే నీకు హిట్ కొట్టడం, హిట్ ఫ్లాపు అనేది సెకండరీ, అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఆ హిట్ కొట్టాలన్నా నీకు పెద్ద హిట్ వచ్చిందంటే గ్రేట్, నీకు పెద్ద ఫ్లాప్ వచ్చినా గ్రేటే. ఎందుకంటే నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి. నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేని రిస్క్, నా జీవితంలోనే ఎప్పుడు చేయలేని రిస్క్ తీసుకున్నా. నేను జాబ్ వదిలేసి, చదువు వదిలేసి ఇండస్ట్రీకి రావడం ఎంత పెద్ద రిస్కో, దానికి 100 రెట్లు రిస్క్ ఈరోజు తీసుకున్నాను. చూద్దాం, ఏమో ఇది క్లిక్ అయిపోతే అట్లా. కానీ ఈ రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ అన్ని మనం తమిళ్లో ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తెలుగులో చూస్తారంటావు బ్రో? పుష్ప రా అండ్ రస్టిక్కే, దసరా రా అండ్ రస్టిక్కే. బట్ వాళ్ళు స్టార్డమ్ ఉన్న హీరోస్ కదా, కొత్త వాళ్ళు చేస్తున్నారంటే చూస్తారా? ఒక స్టార్ హీరోనే ట్రై చేశాడు, కొత్త వాళ్ళు ఎందుకు ట్రై చేయము? ఇప్పుడు అనంతపురం అనే సినిమా ఉంది, కలర్ స్వాతిది, అది రా అండ్ రస్టిక్, మన వాళ్ళకి బాగా నచ్చింది, అదే మనం దిద్దాం అంతే. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటంటే, నీకు తమిళనాడు రాయలసీమ మెంటాలిటీస్ కానీ తర్వాత వాళ్ళ పద్ధతులు కానీ ఒకటేలాగా ఉంటాయి కొంచెం. ఎందుకంటే మనం కొంచెం ఇటు సైడు అంటే తెలంగాణ ఎఫెక్ట్ కన్నా మాకు తమిళనాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అనిపించింది, ఇది ఫస్ట్ సీన్ ఎక్స్పెరిమెంట్ దిగకూడదు,